అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ మనవరాలు ఉండేవారట. అవ్వ 2 ఆవుల్ని పెంచుతూ వాటి పాలతో పెరుగు తోడు పెడుతుండేది. ఉదయం ఆ పెరుగును చిలికి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు కలిపి మెత్తగా రుబ్బి చిలికిన మజ్జిగలో వడకట్టి ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మరసం, చల్లటి నీళ్లు కలిపి రుచికరమైన మసాలా మజ్జిగను తయారు చేసి ఇంటి బయట కూర్చుని అమ్ముతుండేదట. వేడినీళ్లకు చన్నీళ్ళలా అనే సామెతలా మజ్జిగ అమ్మడం వల్ల మరి కాస్త డబ్బులు వచ్చేవి. కష్టపడుతున్న అవ్వ ఆరోగ్యం బాగుండాలని మనవరాలు ఇంట్లో తమ కోసం ఉంచుకున్న కొంచెం పెరుగును చిలికి ఉప్పు, నిమ్మరసం, చల్లటి నీళ్లు పోసి పెద్ద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మజ్జిగ చేసి మట్టుగినెలో అన్నం మెత్తగా పిసికి మజ్జిగ పోసి చక్కగా కలిపి అవ్వకు ఇచ్చింది. దానిని తిన్నాక కడుపులో చల్లగా హాయిగా ఉందమ్మా అని అవ్వ మెచ్చుకుందట. నేను రాసి చెప్పిన ఈ కథ ఎలా ఉందండి? వేసవికాలంలో చల్లగా ఉంచే ఈ 2 రకాల మజ్జిగను మీరు కూడా తాగుతుంటారా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎప్పుడు బాగుండాలి.